ఎన్నికల సర్వే అప్పుడు కొంచెం మీకు ఛానల్ కి రాజకీయ పార్టీలకి అభిప్రాయ భేదాలు వచ్చిన మాట అంటే 2014కి 6-7 నెలల ముందు యాక్చువల్గా ఇమ్మీడియట్గా కాదు 7-8 నెలల ముందు ఒక సర్వే జరిగింది, నేల్సన్ సర్వే. ఆ సర్వే చేయించింది నేల్సన్ ఎన్టీవీ వారు, చేసింది నేల్సన్ సర్వే వాళ్ళు. నేను ఐఎమ్ ఓన్లీ ప్రెజెంటర్ దేర్, అనలైజ్ చేయటం, డిబేట్ నడపడం. దాంట్లో ఆ సందర్భంలో సీఎం రమేష్ గారు వాళ్ళు కొంచెం అఫెన్స్గా మాట్లాడారు. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. అంతకుముందు కరెక్ట్గా వచ్చింది. ఎన్టీవీ సర్వే చేస్తే 18 స్థానాలకు 17 స్థానాలకు సర్వే ఉప ఎన్నికలు జరిగితే 15 వాళ్ళకి వస్తే అంటే వచ్చినాయి. అది కరెక్టే కదా, కరెక్ట్ అని తేలింది కదా. కాంగ్రెస్కి 2 వస్తే అంటే 2 వచ్చినాయి, టీఆర్ఎస్కి వస్తే అంటే అన్నీ వచ్చినాయి. సో అది కరెక్ట్గానే తేలింది. తర్వాత జనరల్ సర్వే ఒకటి వచ్చింది. జనరల్ సర్వే ఇంకొక 7-8 నెలల్లో ఎలక్షన్ జరుగుతుందనగా అది డిబేట్ జరుగుతూ ఉంది. తెలుగుదేశం ఎంపీ, అప్పటికైన ఎంపీ సీఎం రమేష్ గారు కూర్చుని ఈ సర్వే తప్పు అయితే మీరు మూసుకుంటారా, ఎన్టీవీని మూసేస్తారా, లేకపోతే నేల్సన్ కంపెనీని మూసేస్తారా అన్నాడు. అది అట్లా అనకూడదు యాక్చువల్గా. ఎందుకంటే అట్లే సర్వే అట్లయితే చాలా కంపెనీలు మూతపడి ఉండాలి, చాలా టీవీలు, చాలా పేపర్లు మూతపడి ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద పేపర్లు, ఇప్పుడు ఉదాహరణకి పేర్లు చెప్పొచ్చో లేదో కానీ అంతకుముందు ఉప ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసిన ఉప ఎన్నికల ఫలితాల మీద తప్పు ఇచ్చారు. అంటే తప్పంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్, వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ అది ఏది 10 టీడీపీకి వస్తాయని ఇచ్చారు, మరి రాకపోతే మరి ఇదే సీఎం రమేష్ గారు వాళ్ళని అదే పాయింట్ అడిగారా, మూసేసుకోమని అడిగి ఉంటే అది కూడా తప్పే. ఇప్పుడు ఒకవేళ ఇంటెన్షనల్గా కావాలని దుష్ప్రచారం చేయడానికో లేదా ఒక పార్టీకి ప్రచారం చేయడానికో సర్వే చేస్తే తప్పు. సర్వేగా జరిగిన తర్వాత ఒక ప్రొఫెషనల్ కంపెనీ నేల్సన్ కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదు. ఆ కంపెనీ సర్వే చేసిన తర్వాత తప్పు మీరు మూసుకుంటారా అనే పదం కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. అట్లయితే అంతకుముందు తప్పులు చెప్పిన పెద్ద పెద్ద పేపర్లు తప్పులు చెప్పారు, ఆయన మూతపడిపోయినాయా, మూసుకున్నారా? లేదు మీరు పార్టీ మూసుకుంటారా? ఒకవేళ కరెక్ట్ అయితే పార్టీలు నడవాల్సిందే, టీవీలు నడవాల్సిందే, పేపర్లు నడవాల్సిందే. సరే ఏదో వాదన కోసం అట్లా జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ తర్వాత రోజుల్లో కొంత అది హాట్గా నడవటం, విభజన ఎఫెక్టు వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడింది. విభజన తర్వాత టీడీపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న సంగతి కనపడుతాను. ప్లస్ దాని తోడు రుణమాఫీ అనండి, మోడీ గారి ఎఫెక్టు, పవన్ కళ్యాణ్ ఎఫెక్టు, దాని తోడు చంద్రబాబు గారి సీనియారిటీ కొంత ఇవన్నీ ఆయనకి యాడ్ అయ్యింది. దాని తోడు అయినప్పటికీ కూడా జగన్ గారికి 67 రావడం అంటే తక్కువేం కాదు. ఎందుకని ఇన్స్పైట్ ఆఫ్ హిస్ మిస్టేక్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు టీడీపీలో చేరిన వాళ్ళు చాలామంది ఆయన దగ్గరికి వచ్చి వెళ్తే ఆయన వదిలేశారు. ఆయన వదిలేయకుండా ఉన్నట్లయితే ఎట్లుండేదో మరి. ఆయన బహుశా ఇప్పుడు రిలీజ్ అయ్యారని ఎక్కువ మంది పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం కదా అనే ఒక కాన్ఫిడెన్స్తో కూడా ఆయన కొంత నష్టం జరిగి ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక ఎత్తు. సరే తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ ముందు టీవీలో వచ్చిన చంద్రబాబు గారి మీద కానీ వాళ్ళ మీద కానీ వచ్చినవి అవి నాకు సంబంధం లేనివి అసలు నాకు అవి ఏం వేశారో ఏంటో కూడా నాకు తెలియదు. నేను 1-2 సందర్భాల్లో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఇట్లా మనం బ్యాలెన్స్గా ఉండాలి తప్ప ఎట్లా పడితే అట్లా వేయకూడదని. కానీ ఇవన్నీ నేను బయట చెప్పాను. వాళ్ళంతా ఒక టీం ఉండేది, యాజమాన్య మేనేజ్మెంట్తో కూర్చొని మనం ఏం చెప్తాం. ఇక వాళ్ళు కూడా ఒక హవాలో వీళ్ళని మంచి చేసుకుందాం లేకపోతే నేను అనుకోను, ఏదో ఒక వాళ్ళు గెలుస్తున్నారు కదా ఇంకేముంది అనే ఉద్దేశంతో కానీ ఏదో అట్లాగే ఎవరి మీదైనా సరే, ఇప్పుడు జగన్ మీదైనా సరే అట్లా ఇష్టం వచ్చినట్టు వేస్తే అది విచ్ ఐఎమ్ నాట్ వేయకూడదు. అట్లాగే చంద్రబాబు గారి మీద ఏదైనా బ్యాలెన్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను.